రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు ఎన్నికల ముందల. మేము పదవులు అడగలేదు అధ్యక్ష, రాష్ట్రం నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి, దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష, విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష, చివరి అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష, పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, అన్కండిషనల్ సపోర్ట్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. గత 9 నెలలు పూర్తి చేయలేదు సార్. మీరేమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం, మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు? గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాన్నారు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం. ఎన్నికల ముందర కూడా చెప్పాను ప్రజలకి. నేను చెప్పాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, మేము 24 ఎన్నికల్లో ఏం చెప్పాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది. రైల్వే జోన్ ఎవరు కాపాడారా? నేను కాపాడాను. విశాఖకు మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. 13,000 కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష. 13,000 కోట్లు తీసుకొచ్చాం. మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాట్లాడండి, మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? అడుగుతున్నా. అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలి కొద్దిలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమెవరైనా పెద్ద మాట్లాడతారు. పోలవరం నిధులు తీసుకొచ్చారు. 6.5 ప్యాకేజ్ కి మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశాం.